హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ బాగుండారా? నేను బాగున్నా. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకైతే మేము రజా ఉంది కదండి, రేషం అయితే లేదు, అందుకనిసే ఇంకా రేషం లేదులేండి, రజా అయితే ఉండే అంగే ఇంకా గుడికి అయితే పోదాము అనేసి ఇంకా ఈడంతా గుళ్ళు తిరిగినాము. ఇంకా చౌడేపల్లి శివాలయం అయితే ఉందంట. ఇంకా మా ఇంటి ఓనర్లు అయితే చెప్పి అందుకే పోయినాం లేండి. ఇంకా చౌడేపల్లి 45 కిలోమీటర్లు ఉంది మన ఊరు నుంచి ఆడికి. ఇంకా చాలా బాగుందండి గుడి. నేను ఇదే ఫస్ట్ పోయిండేది గుడి దగ్గర. ఇంకా చాలా బాగుందండి గుడి అయితే. నేను ఇదే ఫస్ట్ టైం పై చూసింది గుడి అయితే. బాగా నచ్చింది నాకైతే. టైం వచ్చేసి 11:30 12 అయిపోయాలండి పోయేతలకి. అలాంటే దావు తెలీదు మాకి. ఇదే ఫస్ట్ సార్ కదా పోయింది. అడిగి పోయినాము అందరినీను. ఇంకా మా ఇంటి ఆయన అయితే వీడియో అయితే తీస్తాను రడలేండి. ఇంకా నేను కొంచెం తీసినాను. ఇంక మా ఇంటి ఆయనకి చెప్పినాను కొంచెం వీడియో అయితే తీయనేసి. ఇంకా అందుకే చూస్తారు అనేసి తీసినానులేండి. ఇంకా కూర్చొని ఉన్నాము. ఇంకా టెంకాయ అంతా కొట్టేసి పూజకంతా ఇచ్చేసినాను. ఇంకా అట్లే అట్లా వస్తుంది. పిల్లోళ్ళు స్కూల్కి పోయిరి. ఇంకా వాళ్ళు వచ్చేలేదులేండి, స్కూల్ అయితే ఉంది అందుకనేసి వాళ్ళు స్కూల్కి పోయిరి. ఇంకా నేను మా ఇంటి నుండి ఏం చేసేది అనేసి ఇంకా గుడికి అయితే వచ్చేస్తుంది. బాగుందండి, చాలా బాగుంది గుడి అయితే. ఇంకా స్వామీజీ అదే చెప్పి, అమ్మా అది అభిషేకం ప్రసాదము ఎవరికి దొరకదు, నీకు అదృష్టం బాగుంది అందుకే దొరికింది, ఇది ఎవరికి ఇయ్యం మేము అని చెప్పి ఇచ్చినారులేండి. అదే పంచామృతము మళ్ళీ పొంగల్ అయితే ఇచ్చినారు. ఇంకా టీ అయితే తాగుదామనే మా ఇంటి ఆయన బండి తోలి తలకాయ నొప్పి వచ్చిందంట. గాలి కదండి, ఎక్కువ గాలి అయితే ఫుల్గా వీస్తూ ఉంది. అందుకనేసి టీ అయితే తాగే నేనైతే జ్యూస్ అయితే తీసుకున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా ఇంటికైతే వచ్చేసినాం లేండి. ఇప్పుడే వచ్చింది రొంచేపాయ వచ్చి. మా ఇంటి ఆయన కూర్చొని ఉన్నాడు. ఇంకా ఎక్కువ పాయసం ఇచ్చింటే తింటున్నాడు లేండి. ఇంకా ఫ్రెండ్స్ అందరికీను ఇంకా గుడికైతే పోయి వస్తుంది చౌడేపల్లిలో. ఇంకా చౌడేపల్లిలో శివాలయం ఉందని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా పోవాలని, కానీ కాలేదు పోయేకి. ఇంకా ఈరోజు అయితే కుదిరింది. ఎన్ని కిలోమీటర్లు వెళ్ళప్ప? 40. ఈడి నుంచి 40 కిలోమీటర్లు మా ఊరు నుంచి. ఇంకా పాయసం అయితే ఇచ్చింది అక్క, తాగుతున్నాడు మా ఇంటి ఆయన తింటున్నాడు. ఇంక వాళ్ళ స్వామి వండుకొని అదే చెప్పా, ఇంకా మీకు టైం బాగుందమ్మా, అభిషేకంది పానకమయ ఏమంటారు అది కాదు, అది ప్రసాద్ పంచామృతం అయితే ఇచ్చినారు మాకి. అంటే ఎవరికి దొరకదంట అది. ఇంతసేపు అయినాను 11 గంటలు అయిన టైము నాకైతే వచ్చింది. అందరికీ ఇచ్చేసి వచ్చినాను లేండి పోయి. ఇంకా ఐక్కోళ్ళకి అయితే ఇచ్చేసి వచ్చినాను పోయిసి. ఇంకా పంచామృతం ఇచ్చిరి, మళ్ళీ అన్నం ఇచ్చినారు. తీపి పొంగల్ అంటాం కదా, అది పొంగల్ ఆడ పెడితే ఇక్కడ ఉంది, తినేస్తాను నేను. ఆకలి వేరే అవుతా ఉంది, టైం వచ్చేసి 2 అవుతా ఉంది. ఇంకా ఎక్కువకంతా ఇచ్చేసి వస్తే పోయి ఫ్రిడ్జ్లో పెట్టి అమ్మకి తింటా, చల్లగా ఉంటే బాగుంటుంది. ఇంకా పిల్లోడికి ఎత్తిపెట్టినానులేండి. ఎంతే కానీ మన ఇంట్లో చేస్తే ఎట్లా టేస్టే రాదు కదా ఎల్లప్ప. మనం ఇంట్లో చేస్తే అట్లా టేస్టే ఉండదు చూడు, అసలు ఎంత రుచిగా ఉంటుందని. మా ఇంటి ఆయనకి అన్నం అయితే పెట్టి అలా. పిల్లోళ్ళు అయితే స్కూల్కి పోయిండారులేండి. పిల్లోళ్ళకి అయితే రాసేది ఎక్కువ ఉంది అందుకే పోయిండారు. వాళ్ళ మీద పై రండమ్మా అని చెప్పి. ఇంకా రావేంద్ర స్కూల్కి అయితే పోయిండారులేండి ఇద్దరును. ఇంకా మేము అయితే ఇంకా రేషం లేదు మాకి, అందుకనే లీవ్ ఇచ్చినారు ఈరోజు. ఇంకా అందుకే గుడికనే పోయి వచ్చేస్తామనేసి. ఇంకా ఆ గుడి ఒకటి చూడలే పాపం, మా ఇంటి ఆయనకి సుస్థ అయిపోయింది. అసలు తెలీదు గుడి ఎక్కడ ఏమి అనేసి 40 కిలోమీటర్లు అడిగి పోయినాం లేండి ఆడంతాను. ఇదే ఫస్ట్ సార్ పోయింది, లేకపోతే అర్ధగంటలో తోసుకొని వెళ్ళిపోతాడు మా ఇంటి ఆయన. వచ్చేటప్పుడు అయితే ఎంత బిర్యానీ వస్తుంది కదా ఇలాప. పోయేటప్పుడు చాలా గంటన్నర పట్టింది. అంటే ఆడాడ అడిగి పోయినాం లేండి. తెలీదు మాకు ఎట్లా పోవాలా ఏమి అని. అందుకనేసే చౌడేపల్లి శివాలయము వీడియో కంటిన్యూ అవుతుంటుంది, చూస్తాండి. పొద్దునైతే అన్నం సాంబార్ చేసినాను లేండి. పిల్లలు అయితే పెట్టుకొని తినేసి క్యారీ కట్టుకొని అయితే పోయిండారు. నేను మునక్కాయ సాంబార్ అయితే చేసి, మునక్కాయలు ఉండే ఇంట్లో. గ్రూప్కి పోవాలా ఈరోజు 6 గంటలకి. ఇంకా ఈరోజు 7వ తేదీ. ఇంకా అన్నం అయితే ఉంది. ఇంకా ఇవైతే నానబెట్టినాను.
ఇప్పుడు శనగలు రేపటికి లేండి అవి, ఇప్పుడు కాదు రేపటికి. ఇంకా దోసపిండికి అయితే దోసపిండి అయిపోయింది, కలిపి పెట్టినాను. ఇంకా అన్నం తినేసి కొంచెం రెస్ట్ తీసుకుంటే పిల్లలు 4 గంటలకు వచ్చేస్తారు. ఇంక 2 అవర్లే లేండి ఉండేది, వచ్చేస్తారు 4కంతా. నేనైతే నిమ్మకాయలు పెట్టుకున్నా. బాగుందా? తినేలా పలా. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా పనికైతే పోయి ఇప్పుడే వచ్చినాంలేండి ఇంటికైతే. ఇంకా అన్నానికైతే పెట్టినాను. ఇంకా ఒక పక్క చికెన్ అయితే ఉడుకుతా ఉంది. ఎంత హోటల్లో తిన్నా ఇంట్లో తిన్నట్లు ఉండేలేదు, అందుకనేసి ఇంకా తెచ్చినాను లేండి. ఇంకా ఫ్యాక్టరీ నుంచి వచ్చేటప్పుడు ఇంకా వంట అయితే చేస్తాను లేండి. ఏమైనా మెంటలోడా పక్కా శైలు 7కి నింపింటుంది. ఏం మీరు తొందరగా కరెంట్ పోయి వస్తాండే ఫ్యాక్టరీలో, అందుకే వచ్చేస్తుంది. కరెంట్ చాలా పోయి వస్తాండే లేండి, అందుకే ఇంకా ఇంటికైతే వచ్చేసినాము. 6కి వచ్చేస్తుంది. ఇంకా మా ఇంటిని కూర్చున్నాడు, శైలు ఫోన్ చేస్తా. ఇంకా పేరెంట్స్ మీటింగ్ అయితే రే అది పేపర్ రూమ్ వచ్చిపోతావు మళ్ళా. ఇంకా పేరెంట్స్ మీటింగ్ అయితే ఉందంట 10వ తేదీ, అందుకే ఇంకా స్లిప్ అయితే ఇచ్చి పంపించినారు లేండి రాఘుకి శైలుకి అయితే సంతకం పెట్టేసినాను. ఇంకా రాఘవేంద్రకి పెట్టాలా, వస్తాన్నాము అని పెట్టేదంట. ఏంటికి రాఘవేంద్ర అది పెట్టేది? ఏంటికి సంతకం పెట్టేది? అదే కాదు, ఎందుకు అన్నా షూల్ గురించి దాని గురించి రేషన్ కార్డులో ఆధార్ కార్డు సార్ అట్లా చెప్పండి. అది నేషనల్ గా వస్తుందంట, అదే ఆంధ్ర మొత్తం 9 నుంచి మధ్యాహ్నం దాకా రాకపోతే టీసీ అని చెప్తా సార్. వస్తాంలే, ఎందుకు రాము? ఈ రఘు మాతోనే రావాలి. మీతో ఎందుకు? 10 గంట శైలు చెప్పింది. మాకు 9కి 10కి వస్తాంలే ఇద్దరు. కానీ దాంట్లో ఉల్టా కనిపిస్తారు. ఇంకా మన రాయండ బర్త్డేకి అయితే పోయి వస్తుంది కదా భోజనానికి, ఏమో తిన్నట్టు కాలే. ఎంత చేసినా ఇంట్లో చేసుకోవాలా, అంతే కడుపు నిండదు, అందుకనిసే ఇంకా ఫుల్గా ఎంజాయ్ ఏమో చేసినాం లేండి. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా వంట అయితే అయిపోయింది లేండి. వంట అయితే చేసేసినాను, ఇంకా అన్నం అయితే అయిపోయింది. ఇంకా అన్నం చేసేసి ఇంకా టమాటా గుజ్జు అయితే చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా టమాటా గుజ్జు అయితే చేసినాను లేండి. అన్నం చేసేసి ఇంకా ఫ్యాక్టరీకి అయితే పోవాలా, టైం అయితే అయిపోతుంది. ఇంకా పేరెంట్స్ మీటింగ్ ఉంది అని చెప్పినాను కదా, సంతకం పెట్టాలా అనేసి. ఆ రోజు పేపర్ అయితే చూపించినాను కదా మీకు. ఇంకా పేరెంట్స్ మీటింగ్ అయితే వచ్చేసినాం లేండి. ఇంకా శైలు దగ్గరికి వచ్చినాను నేను. మామూలే చెప్తాను కదా ఎప్పుడూను. ఇంకా మా ఇంటాయన అయితే ఆడిపోయినాడు, నేనైతే ఇక్కడికి వచ్చినాను. ఇంకా సైకిల్ అయితే అవన్నీ వచ్చినాయి. అంటే స్కూల్ పిల్లలు కాదులేండి, చేతులు కాళ్ళు లేకుండా ఉంటుంది కదా వాళ్ళకి, అవన్నీను అంగన్వాడీ అంటారు కదా వాళ్ళకి ఇచ్చినారులేండి. అవన్నీ ఇచ్చేదానికి ఆడ రెడీ చేసి పెట్టిండారు. ఇంకా మేమైతే కూర్చొని ఉన్నాము. స్టూల్ అయితే వేసినారులేండి కూర్చునేదానికి. ఆడ కొంచెం ఎండుంది అనేసి ఇంకొంచెం మాపకపోయి కూర్చున్నాం మేమైతే. ఇంకా చాలా మంది వచ్చినారండి, అసలు నేను అనుకోలే ఇంతమంది వస్తారని. చాలా మంది వచ్చినారు, చెప్పినారంట అందరూ రావాలా అనేసి. ఇంకా పోగర్స్ కాడ అయితే సంతకం పెట్టినాము, మళ్ళీ పాతదైతే ఇచ్చినారు శైలుకి అయితే. ఇంకా తీసుకొని అయితే పోవాలా, ఇంకా ఫ్యాక్టరీకి అయితే పోవాలండి. మా ఓనర్ అయితే ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నాడు. ఇంకా మా ఇంటాయన అయితే రాఘవేంద్ర స్కూల్ కడకైతే పోయినాడు. ఇంకా చూడండి మా రాఘవేంద్ర స్కూల్ అయితే, మా రాఘవేంద్ర స్కూల్ కాడ ఇదంతాను. మా ఇంటాయన ఆకుపచ్చ షర్ట్ వేసుకున్నాడు చూడండి అక్కడ. ఇంకా మా ఇంటాయన అయితే తాడైతే ఎగ్గుతున్నాడు. అంటే ఫాదర్స్లు ఉంటారు కదా, ఫాదర్స్లు వాళ్ళందరూ తాడైతే ఆట ఆడుతున్నారు. గెలిచిన వాళ్ళకి ఏమో ఇస్తాము అని చెప్పినారంట. మా ఇంటాయన అయితే ఊరికి ఆడుతున్నాళ్ళండి. అంటే సామాన్యంగా పోడు ఆడేదానికి. ఇంకా రాఘవేంద్రనే ఎవరో చెప్పింటారు, అందుకే పోయి ఉంటాడులేండి. చూడండి ఫాదర్స్ అందరూ ఇగ్గుతూ ఉండారు పట్టుకొని. ఇంకా నేనైతే ఒకసారి కూడా పోలేదు రాఘవేంద్ర ఫంక్షన్కి. ఈసారి ఒకసారి పోవాలా, అదే పేరెంట్స్ మీటింగ్కి ఒకసారన్నా పోవాలండి. ఒకసారి మా ఇంటి ఆయన శైలు స్కూల్కి పంపించి ఇంకొకసారి నేనైతే పోతాను.
ఇంక రావేంద్రను అదే అంటున్నాడు ఇంటికి వచ్చి, నువ్వు ఎప్పుడు రావు కదమ్మా మా స్కూల్ కాడికి అనేసి. ఈసారి అయితే పోతాలేండి. ఇంకా రావేంద్ర స్కూల్ కాడ ఆడ అయిపోతానే సంతకం అంతా పెట్టేసి మా ఇంటైనా నా దగ్గరికి వచ్చినాడు. ఇంకా ఈడైతే కొంచెం మీటింగ్ ఎక్కువ ఉంది లేండి, రావేంద్ర దగ్గర కొంచెం బెరీన్ అయిపోయింది. ఇంకా శైలు వాళ్ళు లేడీస్ కదా, అంతా డ్యాన్స్ ప్రోగ్రాంలు అంతా పెట్టినారు. భోజనం కూడా ఆడే పెట్టినారండి. ఇంకా పలావ్ చేసిండ్రి, పలావు పెరుగు బజ్జి మళ్ళీ ఎగ్ కర్రీ అయితే చేసినారు. ఇంకా ఆడే తినేసినాం అందరూ. అంటే పేరెంట్స్కి అందరికీ భోజనాలు. ఇంకా కొంతమంది పిల్లలు డ్యాన్స్ అయితే ఆడుతూ ఉండ్రి. ఇంకా వాళ్ళదైతే కొంచెం వీడియో అయితే తీసినాను లేండి. బాగా ఆడినారు పిల్లోళ్ళు. ఇంకా వాళ్ళంతా బాగా ఆడినారు. శైలు ఫ్రెండ్స్ అంతా, శైలు చెప్పే మా ఫ్రెండ్స్ అమ్మ అనేసి. ఇంకా శైలు ఆడదండి ఇట్లంతా, ఏమో తనకి ఇష్టం లేదు, ఇంకేం చేసి కయ్యలే. నేను ఎన్నోసార్లు చూస్తాను ఆడల శైలు నేర్చుకోవాలి ఇట్లా అవన్నీ అని. ఆ పాప వినేలేదు. అందరూ అదే అంటా ఉండ్రి, ఎంత బాగా ఆడుతూ ఉండారు పిల్లోళ్ళు అనేసి. వాళ్ళందరూ ఎవరో మెచ్చుకుంటా అన్నారు వెనకాల కూర్చొని అందరూ.